అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చెప్పండి, ఈ రోజంతా నాకు ఆర్థికపరమైన ఆలోచనలు కలుగునుగాక. నిన్నటి రోజు బాగా జరిగినందుకు కృతజ్ఞతలు. మీరు ప్రస్తుతం ఉన్న మనిషికి మీరు ఉన్నత స్థాయిలో ఉంటే మీ జీవితాన్ని ఎలా అనుభవిస్తారు? 10 మంది నౌకర్లు, ఒక డాబర్‌మ్యాన్ డాగ్ కాంపౌండ్, వాళ్ళలో మంచి ల్యాన్, అందమైన పూల చెట్లు, వచ్చి పోయే స్నేహితులు, బంధువులు. ఒక్కసారి ఊహించండి. ప్రతిరోజు ఊహించండి పడుకునే ముందు. యస్, యువర్ డ్రీమ్స్ విల్ బి materialized. The great అబ్దుల్ కలాం సెడ్, బీ ఇన్ యువర్ డ్రీమ్స్. మీరు కలలు కనడానికి మీకు డబ్బులు ఏమీ ఖర్చు కావు. పడుకునే ముందు రాత్రి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీకు ఏమేమి కావాలో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఒక ఒకవేళ మీరు ధనవంతుడిగా కోటేశ్వరుడుగా ఉంటే మీరు ఎలా బిహేవ్ చేసేవారో, ఇవన్నీ మీరు పడుకునే ముందు కలలు కనండి. రెగ్యులర్గా డైలీ రాత్రి పడుకునే ముందు కలలు కంటే అప్పుడు మీరు కళ్ళు మూసుకున్న తర్వాత మీరు నిద్రలో జారేటప్పుడు ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, అప్పుడు మీరు కలల్ని నిద్రలో దాచిపెడతారు. నిద్రలో జారిపోయే ముందు మీకు ఏం జరిగిందనేది గుర్తుకుండదు. అప్పుడు విశ్వంతో మీ మీ కలల్ని కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ విశ్వము మీ కలల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఎన్ని రోజులు అలాగే చేస్తారో అప్పుడు దానికి కనికారం పుట్టి అప్పుడు మీరు అనుకున్నది దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతుంది. అది ఎలాగంటే, మీరు ఎవరైనా సరే ఒక్కసారి ప్రయత్నిస్తేనే గనక మీకు తెలిసేది. చెప్తే అందరూ పిచ్చోలు అనుకుంటారు ఇలా చేస్తే. కానీ మీరు ఎవ్వరికీ తెలియనట్టు చెయ్యండి ఏదైనా చేస్తే. ఎందుకంటే అందరి ముందు చేస్తే పిచ్చోడు అనుకుంటారు కాబట్టి. జస్ట్ మీరు మనసులో అనుకోండి అంతే. మీరు కలలు కనండి, ఊహించండి నేను ఒక కోటేశ్వరుగా ఉన్నానని. అనుకోవడంలో తప్పు లేదు. మీరు కలలు కంటే పెద్దయి కనండి, చిన్నయి కనకండి. అర్థమైందా ఫ్రెండ్స్? మనము మన మనం ఒకవేళ కోటేశ్వరుగా ఉంటే ఎలా ఉండేవాళ్ళము? ఎలా నడుచుకునే వాళ్ళము? ఏమేమి చేసేవాళ్ళము? జస్ట్ ఇమాజినేషన్ అంతే. ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు నీకు ఎలా అనిపిస్తది? మజా అనిపిస్తదా? మంచిగా అనిపిస్తదా? సంతోషం అనిపిస్తదా? అందరూ మనల్ని పొగిడినప్పుడు ఏ విధంగా అనిపిస్తది? అందరూ మనల్ని అరే మంచోడు అన్నప్పుడు నీకు ఏ విధంగా నీ ఫీలింగ్ కలుగుతది? ఇవన్నీ ఒక్కసారి ట్రై చేయండి. అనుభవించుకోండి ఒకసారి. మంచిగా అనిపిస్తే రెగ్యులర్‌గా కనండి, తప్పు లేదు. కానీ మీరు కలలు గాని అప్పుడే వదిలేయకండి. అది వర్కౌట్ కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.